నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం: మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2024 నవంబర్ 25 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం రాత్రి 1:28. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:53. తిథి దశమి రాత్రి 1:02 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తర రాత్రి 1:18 వరకు. తదుపరి హస్త. కరణము వనిజ ఉదయం 11:40 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:02 వరకు. తదుపరి భవ. యోగము విష్కంభం మధ్యాహ్నం 1:11 వరకు. తదుపరి ప్రీతి. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:53 నుండి 9:16 వరకు. యమగండం ఉదయం 10:39 నుండి 12:03 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:26 నుండి 2:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:09 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:38 నుండి 3:22 వరకు. వర్జ్యం ఉదయం 10:54 నుండి 12:43 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:42 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:15 నుండి 7:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:25 వరకు. నవంబర్ 25 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 1:02 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశులు రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే ఉదయం 11:40 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 11:39 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రమున వివాహానికి ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు కన్యా రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఈరోజు పండుగ ప్రత్యేకత: కార్తీక మాసంలో ఆఖరి కార్తీక సోమవారం. ఈరోజు శివాలయంలో అభిషేకం, బిల్వార్చన. ఆ శివదేవుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అర్జునుడు ఇంద్రకీలాద్రి గిరిపైన కఠోర తపస్సు చేసి శక్తివంతమైన పాశుపతాస్త్రం పొందుతారు. ఈరోజు ప్రశ్న: అర్జునుడు ఇంద్రకీలాద్రి గిరిపైన కఠోర తపస్సు చేసి పాశుపతాస్త్రం ఏ దేవుని వరంతో పొందుతారు? విష్ణువు, దుర్గమ్మ, శివుడు, బ్రహ్మ? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయం కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. వృషభ రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరే సమయం. మిథున రాశి ఎంత ప్రయత్నించినా కొన్ని కార్యాలు నెమ్మదిగా సాగుతాయి. కర్కాటక రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సింహరాశి కొత్త కార్యాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. కన్య రాశి కష్టపడ్డ ఆశించినంత ఫలితం ఉండకపోవచ్చు. తులారాశి ఆరోగ్యపరంగా కొంత చికాకులు ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. మకర రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుంభరాశి ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరుతాయి. మీనరాశి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.